నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. అంతర్జాతీయ చదరంగంలో అత్యంత ప్రమాదకరమైన ఆట మొదలైంది. ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యం ఒకవైపు, అంగుళం కూడా తగ్గేదే లేదంటున్న నవభారతం మరోవైపు. సరిహద్దుల్లో సైన్యాలు కొట్టుకోవటం లేదు, కానీ అంతకంటే భీకరమైన యుద్ధం జరుగుతోంది. అదే క్రూడ్ వార్, నల్ల బంగారం వేట. నిన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. ప్రపంచ చమురు మార్కెట్లో ఒక్కసారిగా భూకంపం వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన ఒకే ఒక్క కాగితం ఇప్పుడు ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. రష్యా నుంచి చమురు కొనే దేశాల ఆట కట్టిస్తామంటూ వైట్ హౌస్ గర్జించింది. భారత్ లాంటి దేశాలకు ఇచ్చిన తాత్కాలిక సడలింపుల గడువు ముగిసిపోయింది. ఇకపై ఒక్క చుక్క ఆయిల్ కొన్నా ఊరుకునేది లేదు అంటూ ట్రంప్ హెచ్చరించారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. అగ్రరాజ్యం కళ్లు ఎర్రచేస్తే లొంగిపోయే రోజులు ఎప్పుడో పోయాయి. ట్రంప్ డెడ్ లైన్ ను భారత్ లైట్ తీసుకుంది. తమ దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం, రష్యా నుంచి చమురు కొని తీరుతాం, ఎవరు అడ్డొస్తారో చూస్తామంటూ ఢిల్లీ పవర్ఫుల్ కౌంటర్ ఇచ్చింది. అసలు ఏంటి చమురు యుద్ధం? ట్రంప్ ఆడుతున్న మైండ్ గేమ్ వెనుక ఉన్న రహస్యం ఏంటి? భారత్ వేసిన వ్యూహాత్మక అడుగు ప్రపంచాన్ని ఎలా మార్చబోతోంది? రష్యా ఉక్రెయిన్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యా చమురుపై ఆంక్షలు విధించాయి. ప్రపంచంలో ఎవరూ రష్యా నుంచి ఆయిల్ కొనకూడదు అనేది అమెరికా ఆర్డర్. కానీ భారతదేశం చాలా తెలివిగా వ్యవహరించింది. మన దేశంలో ఉన్న 100 కోట్ల మందికి పైగా ప్రజల అవసరాల కోసం, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోకుండా ఉండటం కోసం రష్యా నుంచి భారీగా డిస్కౌంట్ ధరకు ముడి చమును దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. ఇది చూసి అమెరికా అప్పట్లో ఏమీ చేయలేకపోయింది. భారత్ తో పాటు కొన్ని దేశాలకు తాత్కాలికంగా మినహాయింపులు ఇచ్చింది. ఆ మినహాయింపుల గడువు అంటే డెడ్ లైన్ సరిగ్గా మే 16వ తేదీతో ముగిసిపోయింది. ఇప్పుడు సరిగ్గా అదే రోజున వాషింగ్టన్ నుంచి ఒక సంచలన ప్రకటన వచ్చింది. చైనా పర్యటన ముగించుకుని అమెరికా చేరుకున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. తన ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ను మీడియా ముందుకు పంపారు. రష్యా చమురుపై ఇప్పటి వరకు ఇచ్చిన సడలింపులను ముగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. రష్యాకు వెళ్లే ప్రతి రూపాయిని, ప్రతి డాలర్ను అడ్డుకోవడమే తమ లక్ష్యం అంటూ వైట్ హౌస్ ప్రకటించింది. ఈ వార్త వినగానే అంతర్జాతీయ మార్కెట్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తుందా? అమెరికా మాటకు లొంగిపోతుందా? దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 200 రూపాయలు దాటిపోతాయా అనే భయాందోళనలు మొదలయ్యాయి. ట్రంప్ వేసిన ఈ ఎత్తుకు భారత్ అంతకంటే మైండ్ బ్లోయింగ్ పై ఎత్తు వేసింది. అమెరికా ప్రకటన వచ్చిన కొద్ది గంటల్లోనే భారత విదేశాంగ శాఖ నుంచి అత్యంత ఘాటైన సమాధానం వచ్చింది. ట్రంప్ సర్కార్ మినహాయింపుల గడువును పెంచకపోయినా తాము మాత్రం రష్యా నుంచి చమురు దిగుమతులను మునిపటిలాగే కొనసాగిస్తామని భారత్ నిర్మోహమాటంగా తేల్చి చెప్పింది. దేశీయ ప్రయోజనాలే పరమావధి, 100 కోట్ల మంది ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యం, అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలగ్గే ప్రసక్తే లేదని భారత్ స్పష్టం చేసింది. ఇదొక మామూలు ప్రకటన కాదు. ప్రపంచ సూపర్ పవర్ అని విర్రవీగే అమెరికా ముఖం మీద భారత్ కొట్టిన పవర్ పంచ్. ఎందుకంటే ఇండియా కనుక రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తే దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి, సామాన్యుడి బతుకు భారమైపోతుంది. తన ప్రజలను కాపాడుకోవడం కోసం భారత్ తీసుకున్న ఈ బోల్డ్ డెసిషన్ ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా సూక్ష్మంగా గమనించాలి. రష్యాపై ట్రంప్ ఇంత కఠినంగా మారడం వెనుక నిజంగానే రష్యాను దెబ్బతీయాలనే ఉద్దేశం ఉందా, లేక దీని వెనుక ఏదైనా పొలిటికల్ మైండ్ గేమ్ ఉందా? అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ట్రంప్ ఆడుతున్నది చాలా పెద్ద డబుల్ గేమ్. అమెరికాలో నవంబర్ నెలలో మిడ్ టర్మ్ ఎన్నికలు రాబోతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో అమెరికాలో అంతర్గతంగా గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అక్కడ గ్యాలన్ గ్యాస్ ధర $4.5 దాటేసింది. దీంతో అమెరికా ప్రజల్లో ట్రంప్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఓటర్ల ఆగ్రహానికి గురైతే ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని ట్రంప్ కు బాగా తెలుసు. అందుకే దేశీయంగా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ట్రంప్ ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. అమెరికాలో ఉన్న ఫెడరల్ గ్యాస్ ట్యాక్స్ అంటే చమురు పన్నును తాత్కాలికంగా పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనివల్ల అమెరికాలో గ్యాస్ ధరలు తగ్గి ప్రజలు సంతోషిస్తారు. ఇదంతా ఒక ఎత్తైతే ఇంటర్నేషనల్ లెవెల్లో తాను రష్యాపై చాలా కఠినంగా ఉన్నానని చూపించుకోవడానికి ఈ సడలింపుల రద్దు డ్రామాను తెరపైకి తెచ్చారు. ఇది చాలదన్నట్లు తెర వెనుక మరో పెద్ద విచిత్రం జరిగింది. రష్యాపై ఆంక్షలు పెడుతున్నట్లు బిల్డప్ ఇచ్చిన ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో మాట్లాడి ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసే చైనా కంపెనీలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడానికి అంగీకరించారు. అంటే ఒకవైపు రష్యా ఆయిల్ ను ఆపేస్తూ మరోవైపు చైనా కోసం ఇరాన్ ఆయిల్ కు రూట్ క్లియర్ చేశారు. ఇదంతా అమెరికా తన సొంత ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం ఆడుతున్న నాటకం కదా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. చూశారుగా, ఇది అమెరికా మార్క్ రాజకీయం.
తమ దేశంలో ఎన్నికలు గెలవడం కోసం, తమ దేశంలో ధరలు తగ్గటం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న చమురు మార్కెట్లను తమ గుప్పెట్లోకి తీసుకురావాలని చూస్తోంది. కానీ యుఎస్ ఒక విషయం మర్చిపోయింది. ఇది పాతకాలం నాటి భారతదేశం కాదు. ఎవరికో భయపడి ఎవరో ఆంక్షలు విధిస్తారని బెదిరిపోవడానికి. ఇది మోదీ మార్క్ నవభారతం. ప్రపంచంలో ఏ దేశంతో ఎలాంటి సంబంధాలు ఉండాలి, తమ దేశ ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో భారతదేశానికి బాగా తెలుసు. రష్యా మనకు దశాబ్దాలుగా నమ్మకమైన మిత్ర దేశం. కష్టకాలంలో భారత్ ను ఆదుకున్న దేశం. అలాంటి కంట్రీ నుంచి మనకు తక్కువ ధరకు చమురు లభిస్తున్నప్పుడు కేవలం అమెరికా చెప్పిందనే కారణంతో దాన్ని వదులుకోవడానికి భారత్ సిద్ధంగా లేదు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉంది. ఒకవేళ భారత్ అమెరికా మాట విని రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురుకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. అప్పుడు బ్యారెల్ ధర $100 దాటిపోవటం ఖాయం. ఆ ప్రభావం నేరుగా మన దేశంపై పడుతుంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర ఎక్కడికో వెళ్లిపోతుంది. రవాణా ఖర్చులు పెరిగిపోయి ఉప్పు, పప్పులతో సహా అన్ని వస్తువుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకుంటాయి. దేశాన్ని అలాంటి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడానికి భారత్ అస్సలు ఇష్టపడడం లేదు. అందుకే అమెరికా ఆంక్షలను ధిక్కరించి అయినా సరే రష్యా నుంచి చమురు దిగుమతులను మునిపటిలాగే కొనసాగిస్తామని గట్టిగా నిలబడింది. ఇది భారత్ యొక్క స్వతంత్ర విదేశాంగ విధానానికి నిదర్శనం. ట్రంప్ ఆంక్షల గడువు ముగిసిన తర్వాత కూడా రష్యా నుంచి చమురు రవాణా చేసే భారీ నౌకలు భారత్ తీరానికి బయలుదేరాయి. అమెరికా డాలర్లతో పని లేకుండా రూపాయి, రూబెల్ విధానంలో లేదా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో ఈ వ్యాపారాన్ని కొనసాగించడానికి భారత్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అమెరికా తన ట్రెజరీ శాఖ ద్వారా ఎలాంటి బెదిరింపులకు దిగినా, ఆర్థిక ఆంక్షలు విధిస్తామని హెచ్చరించినా భారత్ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చేసింది. ప్రపంచ చదరంగంలో భారత్ వేసిన ఈ ఎత్తుకు ఇప్పుడు అమెరికా దగ్గర ఎలాంటి సమాధానం లేదు. ఇది కేవలం చమురు కోసం జరుగుతున్న యుద్ధం కాదు. ప్రపంచంలో ఎవరు సుప్రీమని నిరూపించుకోవడానికి జరుగుతున్న మైండ్ గేమ్. ఒకప్పుడు అమెరికా మాటే శాసనం. అగ్రరాజ్యం సైగ చేస్తే ప్రపంచ దేశాలు భయపడిపోయేవి. కానీ ఈ రోజు కాలం మారింది. భారతదేశం ఆర్థికంగా, రాజకీయంగా ఎంత బలంగా తయారైందో ఈ రష్యా చమురు వ్యవహారం మరోసారి నిరూపించింది. ట్రంప్ విసిరిన సవాల్ను స్వీకరిస్తూనే తమ దారి రహదారి అని భారత్ స్పష్టం చేసింది. మరి ఈ చమురు యుద్ధంలో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఇండియాపై ఆంక్షలు విధించే ధైర్యం అమెరికా చేస్తుందా, లేక భారత్ దెబ్బకు ట్రంప్ సర్కార్ దిగి వస్తుందా? అంతర్జాతీయ వేదికపై నడుస్తున్న ఈ హై వోల్టేజ్ డ్రామా ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.